సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు దేవా, నీకు వందనములు. నాయనా ప్రభా, ఈ దినమంతా కూడా నీ కాపుదలలో భద్రంగా మమ్మల్ని కాపాడి ఈ రాత్రి కాలంలో నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంను బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన మా ప్రభా తండ్రి, అనేక మందిమి సెలవులలో ఉన్నాము. చాలామంది తండ్రి మరి గవర్నమెంట్ హాలిడేస్ కలిగి ఉన్నారు కనుక అందరూ కూడా సంతోషంగా తమ ఈ సమయంను విశ్రాంతిగా మరి ఇతర పర్సనల్ పనుల నిమిత్తము వాడుకుంటూ మరి బయటికి కూడా వెళ్ళి వస్తున్నారేమో తండ్రి. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరిని కూడా వారు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా వారు ప్రయాణించిన ప్రతి స్థలంలోనూ, వారు నడిచిన ప్రతి స్థలంలోనూ వారికి తోడుగా ఉంటూ క్షేమంగా ఉంటూ నాయన క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వేలాది స్తోత్రములు. కుటుంబ సమేతంగా ఇంట్లో ప్రభా ప్రార్థన చేసుకోవడానికి కూడా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో మరి పగలంతా మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాడలాలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభానైనా మరి ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకోవడానికి 122వ కీర్తన 6-7 వచనములు తండ్రి మేము ధ్యానం చేసుకుంటున్నాము. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఈ మాటల్లో యెరూషలేమును ఉద్దేశించి మరి దావీదు రాస్తున్నటువంటి కీర్తన. అవును, మనం కూడా అనుదినము మన ప్రార్థనలలో యెరూషలేము గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. మా తండ్రి దేవా, మేమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభా, యెరూషలేము అన్నది ఎంత ప్రాముఖ్యమైన పట్టణము, ఎంత ప్రాముఖ్యమైన స్థలము. పరిశుద్ధుడమైన దేవుడా, నీ యొక్క పరిశుద్ధ పట్టణమై ఉంటుండగా నాయన మేమెంతగానో నిన్ను స్తుతిస్తూ ఆ పట్టణం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులలో తండ్రి ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి ఏ క్షణంలో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో తెలియని ఒక గొప్ప ప్రమాదకర స్థితిలో మేము ఉన్నాము. మా తండ్రి దేవా, సమస్తం నీ చిత్త ప్రకారమే జరుగుతున్నది. రెండవ రాకడ ఎంతో దగ్గరగా ఉందని మాకు అర్థమవుతున్నది. అందునిమిత్తమే అనేకమైన విషయాలు సమకూడి జరుగుతున్నట్లుగా మేము భావిస్తున్నాం. మా ప్రభువైన కృప చూపించమని వేడుకొంచున్నాము. యెరూషలేము అన్న పట్టణము ఒక మందిరము. అక్కడ మందిరం ఉన్నది కనుక తండ్రి దావీదు ఎంతగానో యెరూషలేమును గురించి పొగడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు అని దేవునికి స్తుతులు చెల్లిస్తూ యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అందరూ కూడా గోత్రములుగా అక్కడికి వెళ్తారని అతడు ప్రార్థన చేస్తూ కీర్తిస్తూ ఉన్నాడు. దేవా ప్రభా, దావీదు వంశీయుల సింహాసనంలో స్థాపించబడిన ఈ పట్టణం నిమిత్తము మేము కూడా ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఎందుకంటే ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని వాక్యంలో రాయబడి ఉంది కనుక మా ప్రభా, నీ యొక్క ఆజ్ఞను బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మా తండ్రి దేవా, మరి ఎలాంటి సమస్యలు రాకుండా ఈ అంత్యకాలంలో మేము ఉన్నాము. మరి ప్రతిదీ కూడా నీ చిత్త ప్రకారం జరుగుతున్నది. అయితే ప్రభా, మేము మరి మా జీవితాలలో మా జీవితం ఎలా ఉన్నది మేము గమనించుకుంటూ తండ్రి ప్రభా, మేము నీ యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవా ప్రభా, మరి కీర్తనాకారుడైతే నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమం కలుగునుగాక అని నేను అందును అని అతడు అంటున్నాడు. మరి తండ్రి, మరి దావీదు యొక్క అద్భుతమైన ఆలోచన తండ్రి మరి ఎంత గొప్పది ప్రభా. మరి దేవుని యొక్క నీ యొక్క ఆజ్ఞను బట్టి, నీ యొక్క ఆజ్ఞ నిమిత్తము మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే యెరూషలేము పట్టణము నీవు ఎన్నుకున్నటువంటి పట్టణము, యెరూషలేము పట్టణము ఎన్నికైన పట్టణం కనుక మరి ఆ పట్టణమునకు మేము శాంతి కలుగునట్లుగా మేము ప్రార్థించాలి, క్షేమం కలిగినట్లుగా ప్రార్థించాలి ప్రభా. పరిపూర్ణమైనటువంటి క్షేమము అక్కడ ఉండాలి, ప్రశాంతత ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రాస్పెరిటీ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. క్షేమం ఉండాలి, ఆ నగరానికి మరి ప్రొటెక్షన్ ఉండాలి. దాని గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా.
మా తండ్రి దేవా, ఇది దేవుని పట్టణం కనుక దేవుని పట్టణం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రభా, ప్రార్థనా మందిరం అక్కడ ఉన్నది. అందరిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి దేవా, సంఘమంతా కూడా, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రార్థన చేయడానికి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ ఆలోచనతో ముందుకు సాగడానికి ప్రభా, మరి ఆ విధంగా ప్రార్థిస్తే మా కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి. మేము కూడా సమాజంగా సంతోషంగా జీవించగలుగుతాము. మరి నీ యందు మేము సెక్యూరిటీ పొందుకుంటాం. కాబట్టి మేము ఆ విధంగా ప్రార్థించుటకు మాకు కృప దయచేయమని నిన్ను ప్రార్థించుకుంటున్నాము. ఈ సమయంలోనైనా మేము ప్రార్థనలోనికి వెళ్తుంటుండగా మీరు మమ్మల్ని కరుణించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, మరి ఈ రాత్రి సమయంలో మమ్మల్ని ఇంత క్షేమంగా ఉంచినారు నాయన. మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి ప్రభా. నాయన అందరూ కూడా నీ యొక్క కృపలో భద్రంగా ఉండాలి, మరి ఆరోగ్యంగా ఉండాలి, శాంతి సమాధానములతో విలసిల్లాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి, వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నాయన మరి చిన్న బిడ్డను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా ప్రతి బిడ్డ కూడా నీ మార్గంలో పెరుగుటకు మరి మీ యొక్క కృప అనుగ్రహించండి. ఆ విధంగా పెంచడానికి తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి కుటుంబాలలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా తండ్రి అన్నీ కూడా సామరస్యంగా ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి. ఎవ్వరు కూడా నైనా మరి కలతలతో కన్నీళ్లతో ఇంట్లో ఉండవలసిన అవసరం లేకుండా ప్రభా, మీ యొక్క కృపను ప్రతి కుటుంబంలో కూడా కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఎవరి బిడ్డలను దీవించండి, వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏమాత్రం డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి. ఈ సమయంలో ఎంతోమంది పరీక్షలు రాస్తున్నారు, రాసి ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తమమైన మరి ఉత్తీర్ణత పొందుకున్నట్లు మీరే కృప చూపించండి. దూరదేశాల్లో చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి తండ్రి. వారందరికీ కూడా నీ దయా, నీ కృప అధికంగా కుమ్మరించి నీ రక్తపు కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితేనైనా ఈ దినం మంచి వార్తలు అందుకున్నారో దాన్ని బట్టి ఎంతో సంతోషంగా ఉన్నందుకు వారందరిని బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, మరి ఎంతోమంది వివాహములు కుదిరినట్లుగా, మరి సంతానం కలిగినట్లుగా మంచి వార్తలు విన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి, కృంగుదలలో ఉన్న వాళ్ళని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, నిరుద్యోగ సమస్యతో, వివాహములు కుదరలేదనే బాధతో, సంతానం లేదనే బాధతోనైనా ఎంతోమంది కృంగి ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా మీరు దయ ఉంచండి, వారిని తాకండి మా తండ్రి ప్రభా. మరి నీ చిత్త ప్రకారం సమస్తం కూడా తగిన సమయంలో మీరు జరిగిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండటకు సహాయం చేయమని, డిప్రెషన్ అనేది రాకుండా, అపవాది వారిపైన దాడి చేయకుండా మీరు కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. కృంగుదలలో ఉన్న వాళ్ళపైన అపవాది అధికంగా దాడి చేస్తూ ఉంటాడు. అనేక సార్లు ఆ డిప్రెషన్లో ఒత్తిడికి గురై అనేక మంది సూసైడల్ థాట్స్ కలిగి ఉంటారు తండ్రి. అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి ప్రభా. అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి వారి ఎదుట అనేకమైన మంచి మార్గములను చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు, వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఆకస్మికంగా ప్రమాదాలకు గురై అనేక విధాలుగా గాయపడినటువంటి వాళ్ళను త్వరగా లేవనెత్తండి, గాయాలు బాగు చేయండి మా తండ్రి దేవా. మరి ఫ్రాక్చర్లు అయినటువంటి వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. సర్జరీ లేని వారందరూ కూడా త్వరగా కోలుకున్నట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి. వాళ్ళని మీరు దర్శించండి, మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము. స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. మరి వారిని తాకండి మా తండ్రి దేవా. మరి వేదనకరమైన పరిస్థితులలో, మరి తీవ్రంగా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు, ఐసీలో ఉన్నటువంటి వారు, వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు, ఆయన లంగ్స్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్, వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదలనిచ్చి క్షేమంగా వాళ్ళని మరి స్వస్థతనిచ్చి ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి.
మా ప్రభా తండ్రి, రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని కూడా దీవించి వారందరూ కూడా నాయన మరి ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. వారికి మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. దయగల మా దేవ, ఎంతమంది నాయన కష్టాల్లో ఉన్నారు, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు తండ్రి, మరి అనేక సమస్యలలో చిక్కుకున్నటువంటి వారు, అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు ఎంతో వేదన పడుతున్నారు తండ్రి. వాళ్ళనందరినీ కూడా మీరు కనికరించి లేవనెత్తి వారికి తగిన సహాయం చేసి న్యాయం తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు ఆశ్రయం లేక ఉన్నారు తండ్రి. వాళ్ళను కూడా మీరు ఆదరించండి. అదేవిధంగా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వాళ్ళను కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులు, రక్షణ శాఖలో పనిచేసే అనేక మంది గూర్ఖాలు, ఇంకా తండ్రి మరి వాచ్మెన్లు, గార్డులు, వీళ్ళందరినీ కూడా నేను మీరు కనికరించి వారికి అందరికీ కూడా క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనేక మార్లు మేము వారి సేవలు గుర్తించము, మాకు అసలు వారు గుర్తుకు కూడా రారు. కానీ ప్రభా, నీవైతే ప్రతి ఒక్కరిని చూసే దేవుడవు. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నటువంటి దేవుడు ప్రభా. వాళ్ళను మీరు కాపాడమని, నీ కాపుదల్లో వాళ్ళని భద్రంగా ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వారు కూడా అప్రమత్తతతో ఉండినట్లుగా మీరు సహాయం చేసి మీ కాపుదలను వారికి అనుగ్రహించండి. మా దేవ, ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి. మా ప్రభానైనా వారి యొక్క వాహనాలపైన రక్తం ప్రోక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, అదేవిధంగా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కలగకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము. ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ఆకస్మిక అనారోగ్యం కూడా కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు నాయన. రాత్రి వేళ మరి అనేకమైన బాధలు, వేదనలు, శోధనలతో తండ్రి వారు నిద్ర పట్టని స్థితిలో ఉంటుండగా ప్రభా, మీరు వారిని కనికరించండి, వారిని దర్శించండి. మా తండ్రి దేవ, వారి హృదయంలో ఉన్న వేదనను తీసివేయండి. మరి వారికి ఉన్నటువంటి వారిలో ఏదైనా కోపము, ద్వేషము ఉన్నట్లయితే దాన్ని తీసివేయండి. అదేవిధంగా మరి కొంతమంది క్షమాపణ గుణం లేక ఎవరిని క్షమించలేని మనస్తత్వంతో అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ తీవ్రమైన వేదనతో ఉంటారు నాయన. అలాంటి వాళ్ళని కూడా మీరు కనికరించి వారికి ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ప్రశాంతమైన నిద్రను వారికి అనుభవించండి. నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రిస్తే మరి చక్కటి నిద్ర పడుతుంది తండ్రి. మరి ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులనైనా క్షేమకరమైన నిద్రని ఇవ్వగలిగిన దేవుడు నీవే తండ్రి. ఆ విధంగా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా దేవ, ఈ దినమంతా మా పనులలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించారు. మా పనులు ఎంతో ఉత్తమంగా మేము చేయగలిగాము. రేపటి దినాన్ని మేము ఏం చేయవలనో మాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. అయితే అవన్నీ కూడా నీ చిత్త ప్రకారము చక్కగా జరిగించుకోవడానికి మీరే కృప చూపించమని, నీ యొక్క కృప చేత మేము చక్కగా జయప్రదంగా మా పనులు చేయగలగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మరి రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి. అవును ప్రభా, మీరు మాకు అనేకమైన వాగ్దానములు ఇచ్చి ఉన్నారు. మీరు కొనకక నిద్రపోక కాపాడే దేవుడు, రాత్రి వేళ కలుగు భయములన్నిటి నుంచి తప్పించే దేవుడు. మా ప్రభా, ఏ తెగులు మా గుడారమును రాకుండా కాపాడే దేవుడవు తండ్రి. మా ప్రభానైనా మరి నీ దూతల కంచెను మాకు ఉంచినటువంటి దేవుడవు కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మేము మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మంచి నిద్ర, రెస్ట్ను మాకు అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. మరి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏవి లేకుండా కాపాడి క్షేమమును, ఆరోగ్యమును మాకు అనుగ్రహించి మంచి నిద్రనిచ్చి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.